ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. సో మాస్ జాతర మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. మిస్టర్ బచ్చనే కొలాసల్ రాడ్, అది మామూలు రాడ్ కాదు. దానికి ఈ రేంజ్ లో కాంపిటీషన్ ఎట్లా ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే లైక్ కావాలని చేస్తున్నారా లేకపోతే ఏదో ట్రై చేసి ఏదో అవుతుందో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఒక 2 నిమిషాలు పక్క పెట్టేద్దాం సంగతి. నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, చాలా ఈజీ క్వశ్చన్స్. సినిమాలో రవితేజ గారి క్యారెక్టర్ ఏం చేస్తుందని చెప్పేసి అన్ని ఎలివేషన్స్ ఇస్తున్నారు. పోనీ నవీన్ చంద్ర యాజ్ అ విలన్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంత భయపెట్టేటట్టు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడని చెప్పేసి అన్ని ముసిగించు విల్లపిస్తున్నారు. శ్రీలీల జనరల్ గానే సినిమాలో ఏం చేస్తుందని చెప్పేసి ఆమెకు సినిమాలు ఇస్తున్నారు. అసలు ఈ సినిమాలో ఏముందని చెప్పేసి సినిమా తీశారు నాకు అర్థం కావట్లేదు. అసలు ఏమీ లేదు. కొన్ని సినిమాల్లో ఇవి వర్కౌట్ అయినాయి కాబట్టి వాటిని మళ్ళీ తీసుకొచ్చి కొంచెం పెయింటింగ్ మార్చేసి యాజ్ ఇట్ ఈస్ అదే దింపేద్దాం. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మాస్ జాతర. టైటిల్ బాగానే పెట్టుకున్నారు భయ్యా, కరెక్ట్ పెట్టుకున్నారు. యాప్ట్ మాస్ జాతర అనేది కరెక్ట్ టైటిల్. కాకపోతే వాళ్ళు స్పెల్లింగ్ మిస్టేక్ చేశారు. అక్కడ జా ప్లేస్ లో రో పెట్టాల్సింది. మాస్ రోతరా ఇది. దిగిపోద్ది. అమ్మా బాబోయ్, ఇంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంటది. ఈ సినిమాలో 2 యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి అన్నారు. అయ్యా ప్లీజ్ అయ్యా, సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఆ 2 యాక్షన్ సీక్వెన్సెస్ ఏదో చెప్పండి, నాకు అర్థం కాలేదు. నేను ఎదుగుతున్నా అసలు ఏది యాక్షన్ సీక్వెన్స్ అర్థం కావట్లేదు. పోనీ కొంపదీసి ఆ యాక్షన్ సీక్వెన్సా, అది క్రాక్ లో ఉంది కదా, సేమ్ అదే ఉంది కదా, మరి కొత్తగా ఏం చేశారు మీరు అనే ఫీలింగ్ వస్తుంది. అదే హైలైట్ అన్నట్టు సినిమాకి. వాల్తేర్ వీరయ్యలో తెలంగాణ యాక్సెంట్ వర్కౌట్ అయింది కాబట్టి దీంట్లో కూడా పెట్టేద్దాం. క్రాక్ లో పోలీస్ గెటప్ అండ్ ఆల్సో ఆ పర్టికులర్ ఫైట్ ఒకటి మర్డర్ సీన్స్ వర్కౌట్ అయింది కాబట్టి అదే దీనిలో మళ్ళీ పెడదాము. అండ్ ఆల్సో ధమాకాలో సాంగ్స్ డాన్స్ స్టీల్ వర్కౌట్ అయింది కాబట్టి దీంట్లో పెట్టేద్దాము. అట్లే ఉంటది తప్ప దీంట్లో ఏమీ లేదు. లిటరల్ గా ఘాటిని తీసారు అంటే లైక్ టెక్నికల్ ఘాటి కంటే ఫస్ట్ ఏదో వచ్చిందో మనకు సంబంధం లేదు. అది అంతే ఇది అంతే, అంత దారుణంగా ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. సో కొంచెం వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ లో మాట్లాడతా. రవితేజ గారి క్యారెక్టర్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. రైల్వే పోలీస్ అంటారు. అది ఫస్ట్ హాఫ్ అంతా ఏదో చూపిస్తా ఉంటారు, డ్యూటీ రూల్స్ రెగ్యులేషన్స్. సెకండ్ హాఫ్ ఏమైంది? అది పోనీ ఇంటర్వెల్ ఒకటి జరుగుతుంది, ఆ ఇంటర్వెల్ లో ఇట్లా చెయ్యను, ఇట్లా చేస్తే ఏమీ కాదు కాబట్టి నేను వేరే రకంగా చేస్తా అంటారు. క్లైమాక్స్ లో ఎగ్జాక్ట్లీ అదే చేస్తావు కదా భయ్యా, నువ్వు ఏదైతే చేయనంటావో అది చేస్తా ఉంటావు. మరి కొత్తగా ఏం జరిగిందాడా? ఎందుకు సినిమా మొత్తంలో కామెడీ ట్రై చేస్తా ఉంటారు. ఏమో నాకైతే కామెడీ వర్కౌట్ కాలేదు. చాలా మంది నవ్వేరోళ్ళు నాకు తెలియదు. ప్రసాద్ లో మాత్రం చాలా కామ్ గా కూర్చున్నారు, అందరు సైలెంట్ కూర్చున్నారు. అక్కడక్కడ నవ్వులు అనిపించినాయి. నాకు పక్కన పెట్టదాం. శ్రీలీల సీరియస్లీ చెప్తున్నా, సినిమాలో స్టోరీ లేదు బ్రో. సినిమాలో స్టోరీయే లేదు. పాటలు ఉన్నాయి, 5-6 పాటలు ఉన్నాయి. ఈ పాటకి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలి కాబట్టి సినిమా తీయాలి. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎన్ని పాటలు వస్తున్నాయి బ్రో, నాకు అర్థమే కావట్లేదు. చచ్చిపోతున్నా నవల కావట్లేదు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం లిటరల్ గా ఫస్ట్ హాఫ్ లోనే అయిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ లో ఇంకా సాగదీయాలి. క్లైమాక్స్ ఏదో ఫైట్ వస్తా ఉంటది, మేబీ అదే ఫైట్ అనుకుంటా. అది ఉంటది చచ్చిపోయిన చూడలేక ఏదేదో జరుగుతూ ఉంటది. రవితేజ గారి 75th ఫిలిం లో రవితేజ గారి ప్రీవియస్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ ఎంత బాగున్నాయి. దాంట్లో కనీసం 1% కూడా లేదు దీంట్లో. నవీన్ చంద్ర ఏం చేస్తున్నావు భయ్యా, నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంది అసలు ఆయన విలన్ నేను ఎందుకు నమ్మాలి, అర్థం కావట్లేదు. క్లైమాక్స్ లో కూడా జరుగుతుంది, మారే బాబు ఏంట్రా ఇది అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. కామెడీ ఎక్కడ ఎండ్ అవుతుంది, సీరియస్నెస్ ఎక్కడ వస్తుంది, ఏమీ అర్థం కాదు. అంత కల్లిం బిల్లిం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, స్టోరీలో కొత్తదనం ఇది కావాలి అది కావాలని నేనేమి అనట్లేదు. నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతకంటే నేను ఇంకేం అడగట్లేదు. నా ఎంటర్టైన్మెంట్ ఎక్కడ? ఎంటర్టైన్మెంట్ ఏది సినిమాలో? ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? ఇది అన్న వెంటనే మళ్ళీ పెద్ద అని వస్తాడు 2 రోజులకి ఈ మాట అంటూ. కథ, దాని బలము, దాని స్క్రీన్ ప్లే, దాని తొక్క, దాని తోలు ఎవడడిగాడు? ఎవడికి కావాలి? మరి ఏది ఎంటర్టైన్మెంట్ ఏది నాకు అర్థం కావట్లేదు. అసలైన కల్ప్రిట్ నిజంగా భీమ్స్ గారి మ్యూజిక్ బ్రో. నాకు ఒకటే అనిపించింది, ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కి వాళ్ళ మైండ్ పనిచేయద్దు, వాళ్ళ సెన్స్ ఆర్గన్స్ పనిచేయద్దు, నేను సినిమా చూస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియద్దు. కాబట్టి అట్లా కొట్టు మ్యూజిక్ ఏదో సినిమాకి ఏదో కొట్టాలని చెప్పేసి దీనిలో పెట్టినట్టు అనిపిస్తుంది. లౌడ్ పక్క పెట్టేసి డిస్ట్రాక్ట్ చేసేసి ఆడియన్స్ ని. స్క్రీన్ ఇది ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావద్దు, అసలు ఏం జరుగుతుందో వాళ్ళెవరో వాళ్ళకి అర్థం కావద్దు అన్నట్టు కొట్టు మ్యూజిక్. అక్కడ జరిగే సీన్ కి ఈయన కొట్టే కొట్టుడికి ఎక్కడ కూడా సింక్ కాలే బ్రో. అంత నీట్ ఎట్లా కొట్టినా నాకు అర్థం కావట్లేదు. అదొకటి అనుకున్నా. కానీ ఇంకొంచెం సీరియస్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాము. సినిమాలో విలన్ ఒక హిందువులా చూపిస్తారు, లేక పూజలు చేస్తూ తప్పులు చేస్తూ ఉంటాడు. పోనీ హిందువులు కూడా తప్పులు ఉంటారు, అది వేరే విషయం అనుకుందాం. విలన్ చేసే పని చిన్న స్పాయిలర్ అనుకుందాం. మనకి ట్రైలర్ లో చూపించినట్టే తన టార్గెట్ ని హారతి ఇచ్చేసి బొట్టు పెట్టేసి చంపేస్తా అని చెప్తాడు. దాన్ని మళ్ళీ హీరో అలానే చేస్తూ సిగరెట్లతోటి హారతిస్తాడు విలన్ కి. అంటే ఏంది నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? అంటే లైక్ పోనీ విలన్స్ లో కూడా హిందువులు ఉంటారు, వాళ్ళు కూడా తప్పులు చేస్తారు, తప్పులు చేసినా కానీ వీళ్ళందరూ ఉంటారు, ఓకే ఒప్పుకుందాం. హీరో ఏం చేస్తున్నాడు అక్కడ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇదే కాదు, మొన్న తగ్ లైఫ్ లో కూడా ఏం జరిగింది తెలుసుగా మీ అందరికీ. ఏంది ఏం చెప్దాం అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ క్వశ్చన్ అడిగితే క్రియేటివిటీ చేస్తామంటారు. సినిమా మొత్తంలో లేని క్రియేటివిటీ ఈ ఒక్క సీన్ లకి ఎట్లా వచ్చింది క్రియేటివిటీ నాకు అర్థం కావట్లేదు. అసలే చాలా కోపం వచ్చింది. అది అగరబత్తి టైప్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? ఆ
సిగరెట్లతో చేసిన పని ఏంటది నాకు అర్థం కావట్లేదు. నాకు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. మీరు రొట్ట సినిమా తీస్తున్నారు, దాంతో నన్ను ఎంటర్టైన్ చెయ్యండి. మీమ్స్ ఉన్నాయి, జబర్దస్త్ బ్యాచ్ ఉంది, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, అప్పో రోతరా బాబు, మాస్ రోత్ ఇది, నా వల్ల కాలేదు. అండ్ ట్విట్టర్ బ్యాచ్ మీద ఒక స్టేట్మెంట్ ఇస్తారు సినిమాలో రవితేజ గారు, అంటే దాంట్లో మీ ఫ్యాన్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తారా లేదంటే వాళ్ళు సపరేట్ ఉంటారా, మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారా తీసుకోవట్లేదు మీరే చెప్పేస్తున్నారు. సో దాంట్లో మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారా? దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ మాస్ జాతర. దండం. ఇంకో రాడ్ కలాసల్ రాడ్ ఇది. సో మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. నా కాంటెంట్ మొత్తం సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.